ఇవన్నీ కామన్, ఇవన్నీ కామన్ గా తీసుకోవాలి. నీవైతే సింపుల్ గా తీసుకోవాలి. ఎందుకంటే నీకున్న నాలెడ్జ్ నీ ఒక్కదానికి కాదు, మా కుటుంబాల కోసం కాదు, ఎంతో మందికి ఉపయోగపడే నాలెడ్జ్. సింహరాశులు ఎప్పుడు సింహాలే, ఎప్పుడు కూడా భయపడేది లేదు ఎవరికి. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటారు? జాగ్రత్త. అది మెలకువతో ఉండాలి. కళ్ళు మూసుకున్నా మెలకువతోనే ఉండాలి. అంటే ఒకరికి ఉపయోగపడే వాళ్ళం. ఎప్పుడు కూడా ఒకరికి ఉపయోగపడే వాళ్ళం. ఎవరో ఒకరు 2 మాటలు 3 మాటలు మాట్లాడినంత మాత్రం మనం కుంచుకోపోయి టీబీ పేషెంట్ లెక్క కావద్దు. అవసరం లేదమ్మా. నేను చెప్పేది ఒక్కటే, నువ్వు వింటూనే ఉంటూ నవ్వుతూనే అంతే. ఓకే ఓకే అను, అంతేగాని ఇంకేమన్నా పెద్దగా పట్టించుకోకు. పెద్ద భూతత్వంలో చూడకు. నువ్వు ఆ పెద్ద సమస్యను కటకంలో చూడమంటున్నా. అంటే నువ్వు చదువుకున్న చదువునే నేను నీకు చెప్తున్నా. నేను భూతత్వంలో ఏముంటుంది? చిన్న చీమ పెద్ద గండ్ల పడుతుంది. అదే భూతత్వాన్ని ఎండకు పెట్టేస్తే మంట మండుతుంది, కాలిపోతాయి, ఇండ్లు కాలుతాయి, గుడిసెలు కాలుతాయి, అన్ని కాలిపోతాయి. కానీ కటకంలో చూస్తే ఏముంటుంది అంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నగా చూస్తున్నాం. నీకు తెలుసు కదమ్మా, నేను డబ్బు లేక ఇంట్లో వస్తువులు తీసుకురాలేక మీకు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో కూడా నేను హ్యాపీగానే ఉన్నానా లేదా? ఎందుకున్నా? ఆ సమస్య పరిష్కారం కోసం చేసుకుంటూ వస్తున్నా. ఇవాళ నీ బిడ్డను కూడా చదివిస్తున్నాడు. దాని ఆ మార్కులు కానీ అది కానీ ఉత్తగా వస్తలేవు. ఓ దెబ్బ కొట్టినా, ఒక మాట మాట్లాడినా దాన్ని ఒక పద్ధతి మీద తీసుకొస్తున్నావు. మరి నువ్వు చిన్న చిన్న దాన్ని పెద్దగా చూడకు. నీవే దాన్ని మర్చిపోకు. అది నిన్ను మర్చిపోయినావంటే అయిపోయా, ఎవరో అండర్లకు వెళ్ళిపోయినట్టే. అండర్ అయిపోతే ఇక్కడ నిల్ అయిపోతుంది. మామూలుగా కాలేదు. నువ్వు డాక్టర్ ఆ రోజు ఏమన్నావు? అమ్మా కొన్ని మార్కులు ఎక్కువ వస్తే సరిపోతాయి అమ్మా అంటే ఒక మాట మాట్లాడినావు. నేను ఇంకా మర్చిపోలేదు. నేను లాంగ్ టర్మ్ చేతు అమ్మా, పోతే మన పైసలు అంటే వద్దు నాయన, 50,000 అవుతాయి, పైసలు కట్టాలంటే నీతోటి కాదు, ఇప్పటికే కష్టాల్లో ఉన్నావు. నేను సాధిస్తా, 100% నేను సాధిస్తా, నీకు మాట రాకుండా చేస్తా అని చెప్పినావా లేదా? మరి నేను మర్చిపోయిన అవార్డు నేను చెప్పిస్తాను. ఒకటే మాట అను, నేను నీవు అనుకున్నట్టు నేను డాక్టర్ అవుతా 100%. నువ్వు అది అంటే చెప్పి నువ్వు 100% నన్ను నమ్మించినావు, సక్సెస్ చేసినావు కదా. నువ్వు ఫీల్ చేసినావు ఏమన్నా? నన్ను ఇబ్బంది ఏం పెట్టలే కదా. నేను అంతవరకు వరంగల్ వస్తుంటే కూడా నా బిడ్డ డాక్టర్ తాను కోరుతుందా అన్నట్టు. అది హ్యాపీనెస్. నువ్వు చిన్న చిన్న దానికి బాధపడద్దమ్మా. నువ్వు అసలు మీకు సైకాలజీ సబ్జెక్ట్ కూడా ఉంది కదా. మరి నువ్వు దానికోసం చిన్న చిన్న ఇట్స్ ఓకే అనుకున్నాను అంతే. ఓకేనామా?